గుద్ద పగిలిపోయింది అన్న, గుద్ద పగిలిపోయింది. మస్తు ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చి చూసిన మన ఊర్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రింట్ ఇంత బాగుంటుంది అని చెప్పేసి. 4K క్వాలిటీ, 8K క్వాలిటీ యాక్చువల్లీ చాలా బాగుంది ప్రింట్, మస్తు ఉంది. అసలు క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అన్న. క్లైమాక్స్ యూజువల్గా మనం అనుకుంటాం కానీ ఫ్యామిలీ సినిమా అని చెప్పేసి హాలీవుడ్ రేంజ్ అన్న. అప్పుడు ఏదో గుర్తించలేదు కానీ మామూలుగా లేదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మొత్తం అదిరిపోయినాయి. బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు. బాగుంది. త్రిష సూపర్ గా ఉంది సినిమాలో. త్రిష కోసం వచ్చిన జబర్దస్త్ ఉన్నది. ఫిజిక్స్ మహేష్ అన్న కూడా బిల్డే ఉన్నాడు. కెమిస్ట్రీ బాగున్నది. అప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు మేము చూసినాము. సినిమా బిల్డే ఉన్నది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదా? ఇప్పుడు కూడా కత్తిలా ఉండే ఫిగర్. రెస్పాన్స్ లోపల పిచ్చ పిచ్చగా ఉంది. ఎందుకు మళ్ళీ వచ్చాం అతడికి? ఎందుకు వచ్చాం మళ్ళీ? ఫ్యాన్ కాబట్టి. ఎట్లుందా అతడు విశేషాలు ఏంటి లోపల? 2005లో రిలీజ్ అయిన మూవీ ఇది. అప్పుడు మేమంతా యంగ్గా ఉండేవాళ్ళం. సో ఆ మెమరీస్ రీక్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చాము. సో థియరిటికల్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాము. సో ఈవెన్ మా టీవీలోనే 60-70 టైమ్స్ చూసింటాం మ్యాక్సిమం. అందరూ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఫిల్మ్ ఇది. సో ఆ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాము. ఆయన చెప్పి ఆయన గురువు. ఆ బీజిఎం ఏమైనా బీజిఎంలో మణి శర్మ కొట్టేవాళ్ళు లేరు తెలుగులో. తమిళ్లో యువన్ శంకర్ రాజన్ కొట్టేవాళ్ళు లేరు. త్రిష అందం గురించి చెప్పలా? త్రిష కంటే పక్కన వాళ్ళ అక్క బాగుంటుంది. ఆమె కోసమే వచ్చాం మేము. ఈ టీఎఫ్ఐకి ఒక్కడే బాబు, అది మహేష్ బాబు మాత్రమే. జై బాబు. బ్రో లాస్ట్ లో మ్యాచ్అప్ వీడియోస్ వేయలేదు బ్రో. వచ్చాము బర్త్డే మ్యాచ్అప్ వీడియో వేయలేదు. ప్రతి ఒక్క థియేటర్ లో వేసినారు నా మ్యాచ్అప్ వీడియో. బయట ఒక మదన్ పల్లో వేయలేదు. అది చాలా డిసప్పాయింట్మెంట్ కనిపించింది. మిగతాది ఇంకా సినిమా గురించి మాట్లాడితే ఎక్సలెంట్ మూవీ నా. ఇంకా మ్యూజిక్ మహేష్ బాబు అంటే అది డెడ్లీ కాంబినేషన్. త్రివిక్రమ్ ఇంకా డైరెక్షన్, మాటల మాంత్రికుడు, ఇంకా చెప్పే అవసరం లే. ఇంకా ఎట్లుంటాదో ఇప్పుడు కలేజా తర్వాత ఇప్పుడు ఇది రెండు ఇంకా త్రివిక్రమ్ తోనే. అది ఎందుకో తెలియదు కానీ త్రివిక్రమ్ తో బాబు సినిమాలు ఫస్ట్ లో అందరికీ నచ్చవు. మళ్ళీ అది కల్ట్ క్లాసిక్లు అవుతాయి. స్లోగా అయినా అది కల్ట్ క్లాసిక్లు అవుతాయి. మాకి రాజమౌళి మీద కొంచెం ఎక్కువ ఇది అయిపోయింది నా. ఒక అప్డేట్ లేదు మాకి. అది ఇది ఈరోజు ఒక చిన్న అప్డేట్ ఇచ్చి పెట్టింటే మాకు ఇంకా పండగలాగా ఉంటాండింది. ఆయన ఇవ్వడు. ఆయన చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకా ఒక చిన్న అప్డేట్ ఈ రోజు కనీసం అది SSMని పూజా సెరమనీ ఫోటోస్ అన్న పెడితే మాకు హ్యాపీనే. ఎంత నెగిటివ్ టాక్ ఇస్తాం బాబు పైన. బాబు ఎంటకు ముట్టకాయలే. జై సూపర్ స్టార్. గోల్డ్ అన్నట్టు 4.5 వైపు చిన్న బిడ్డలు గుంట ఆపరేషన్ చేపించినాడు. చిన్న ఆపరేషన్ 2 ఊర్లు దత్తు తీసుకున్నాడు. గోల్డ్ అన్నట్టు బంగారే మహేష్ బాబుని ఎంత ట్రోల్ చేస్తున్నాం. మహేష్ బాబు ఎంటకు ముట్టకాయలే. మహేష్ బాబుని దేవుడు కాపాడుతాడు. మేమున్నాం. మేము మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు, భక్తులు మేము. జై సూపర్ స్టార్ మహేష్ బాబు. కర్ణాటక చింతామణి నుంచి వచ్చినాం. సినిమా అంతా ఒక వైపున. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాము. ఈసారి జనవరి లోపు బిజినెస్ మ్యాన్ ఇంకోసారి వెళ్ళని మేము కోరుకుంటున్నాము. బిజినెస్ మ్యాన్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి బర్త్డే రోజు ఏం వదిలేదు. దయచేసి జనవరి లోపు బిజినెస్ మ్యాన్ ఇంకోసారి వెళ్ళని మధ్యలో పడితే బాగుంటుంది. బిజినెస్ మ్యానే పడాలా, లేకపోతే పోకరీనే పడాలా. ఆ రెండు తెప్పిస్తే వేరేది వద్దు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. ముందుగా హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఒక అన్న వచ్చి ఒక 100 ఏళ్ళు సుఖంగా ఉండి ఇంకో 100 మంది, ఒక 1000 మంది పిల్లల్ని బతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా సినిమాలో అయితే మన మదనపల్లిలో నిన్న కలేజాలో వచ్చి పాటలు వచ్చి కట్ చేసేసినారు. ఇప్పుడు వచ్చి మాషప్ వీడియో మెయిన్ డిసప్పాయింట్ చేశారు. బాగుంది బ్రో. సూపర్ ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వింటేజ్ మహేష్ బాబుని చూసామా, ఆ డైలాగ్స్ కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రైటింగ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ మెలోడీస్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. ఏది మిస్ హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. మహేష్ అన్న అంటేనే పిచ్చి అన్న. ఏదైనా మహేష్ బాబు అంటే పిచ్చి. ఆయన ఒక దేవుడు అంతే. ఆయన రేంజే వేరు.
ఏ సినిమా అయినా సరే అన్ని సినిమాలు చూసేది, కనపడితే చాలు ఆయన స్క్రీన్ మీద. అయితే పక్కా చెప్తాన్నా, నేను పక్కా మెగా ఫ్యాన్. అన్నకు మహేష్ అన్నకు ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మన మహేష్ అన్నకు ఈరోజు 50 సంవత్సరాల్లో పడింది. ముందుగా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు మహేష్ అన్నకి. పర్సనల్గా వ్యక్తిగతంగా చెప్పాలంటే మహేష్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఏ సినిమాను వదిలిన ఒక్కడు కూడా చూసిన నేను గుర్రంకొండలో థియేటర్లో. ఈ సినిమా కూడా గుర్రంకొండలో చూసిన 8వ క్లాస్లో 9వ క్లాస్లో. ఈ సినిమా రిలీజ్ అంటే వచ్చినా కానీ లోపల అమ్మాయిలు పేపర్లు ఎగరేసానన్న. అమ్మాయిల్లో ఆయనకుండే క్రేజ్ అందరికీ తెలుసు. ఆయన మిల్క్ బాయ్. ఆ క్రేజ్ అమ్మాయిలు చింపి పేపర్లు ఇట్లా ఎగరేసా అంటే నాకు ఏం స్వామి నేను ఫాలోయింగ్ అనుకున్నా. నేను ఒకటే చెప్తానా, అల్లలకు అదుపు లేదు, కళలకు రూపు లేదు, శిల్పాలకు చూపు లేదు, మహేష్ బాబుకు తిరిగే లేదు. మా మెగా ఫ్యాన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఆయనకు. సినిమా అయితే కన్నా భయంకరంగా ఇలా ఇంకోటి చెప్పాల, మా గురువు గారి గురించి, మా త్రివిక్రమ్ గారి గురించి ఒక మాట చెప్పాలా. ఆయన శివుని కన్నప్ప, వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య, మళ్ళొచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్కు మా మెగా ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ త్రివిక్రమ్కి. మాకైతే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ చేసాం. కానీ డిసప్పాయింట్ రాజమౌళి అప్డేట్ ఇవ్వాల. ఈయన వేసినా కానీ ఈడ డిలీట్ ఇది కట్ చేసేస్తాం. చాలా డిసప్పాయింట్ అన్న. సినిమా అంతా ఒక ఎత్తున, ఎంట్రీ మాత్రం ఒక ఎత్తున. ఎంట్రీ ప్లస్ టైటిల్ కార్డ్ ఒకేసారి వస్తుంది కాబట్టి ఆ రెండు ఒక ఎత్తున. ఆయన సినిమాలు చేసినా కానీ ఆయన పిల్లల్ని బతికించి ఆయన ఒక 100 ఏళ్ళు సుఖంగా ఉండి ఇంకో 2-3-4 వేల మందిని కాపాడితే చాలన్నా. ఆయన వల్ల ఎంతోమంది చిన్నారులు బాగున్నారు, అదే చాలన్నా. ఆయన సంతోషము. 2 ఏళ్ళు దత్తత తీసుకున్నారు, దాన్ని చేసిన ఆయనకే చాలన్నా. అది తప్ప ఏం అవసరం లేదన్నా. బాబు ఫ్యాన్స్ వేరన్నా. మాకు హిట్, ఇండస్ట్రీ హిట్ కన్నా ఆయన చేస్తున్న సోషల్ వర్క్ ఇంకా ఇలాంటివి చేస్తుంటే చాలన్నా. నెల్లూరు పెద్దారెడ్డి అన్న. పెద్దారెడ్డి గారి తాలూకా నుంచి వచ్చారు ఇప్పుడు. అవును, అంటే అర్థం చేసుకోవాలి, ఇద్దరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న. సో కాబట్టి పక్కా అంటే మ్యూచువల్స్. సో కాబట్టి ఈరోజు అతడికి వచ్చాం. ఆల్రెడీ కలేజా చూసాం ఎక్కడ చెన్నైలో, దానికన్నా బాగుంది సెలబ్రేషన్స్ ఇక్కడ. ఒక ఏవీ వేయలేదు, ఇంకన్నీ బాగున్నాయి. ఇప్పటికి చాలా సార్లు చూసాను, టీవీలో అయితే చెప్పే పని లేదు, చాలా సార్లు చూసాం. బాగుంది. బాబు సినిమాలన్నీ, త్రివిక్రమ్ కాంబోలన్నీ టీవీకి వచ్చాకే హిట్ అయినాయి, అది మనకి తెలుసు. తక్కువైనాయి. మళ్ళీ వెళ్తా సినిమా బాగుంది. జై బాబు. త్రివిక్రమ్ ముందు అయితే త్రివిక్రమ్ మాస్టర్ పీసులు తీస్తున్నాడు, ఇప్పుడు మాత్రం సరిగ్గా తీయట్లేదు త్రివిక్రమ్. పాత త్రివిక్రమ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చిన్న త్రివిక్రమ్ కంబ్యాక్ రావాలా త్రివిక్రమ్. మహేష్ బాబు అన్న అయితే ఇంకా SSMB 29 నుంచి అప్డేట్ ఏమో లేదు, అది కొంచెం బాధగా ఉంది. కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇంతవరకు అది సినిమాటోగ్రఫీ అప్పటికే ఆ రేంజ్లో దిగినారంటే అప్పుడు హాలీవుడ్ లెవెల్. అది ఇంకా 1 నేను ఒక్కనే, ఇది కలేజా, అతడు, ఇంకా మాస్టర్ పీస్లు. బిజినెస్ మ్యాన్ రిలీజ్ చేస్తే హైలైట్ ఉంటున్నా, మళ్ళీ ఈసారి చేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇంకా SSMB 29 నుంచి అప్డేట్ వస్తే ఇంకా బాగుంటుంది నా. అదే కొంచెం ఇట్లా ఫ్యాన్స్ రాజమౌళి సార్ అప్డేట్ ఏంటి సార్, అట్లా చాలా బాధపడుతుంటారు మా వాళ్ళంతా. పక్కన పెట్టి రూల్స్ అన్ని ఒక లుక్ ఇచ్చినా చాలు, మాకు పండగ చేసుకుంటాము. అంటే వినాయక చవితి దగ్గర ఉంది, అట్లా లుక్స్ వదిలితే మేము పండగ చేసుకుంటాము. ఈవెంట్లు చూసి అది కడుపు నింపుకుంటాము. ఇట్లా ఒక అప్డేట్ ఆఫ్లైన్ లుక్స్ లోనే వేరే లెవెల్లో రగడ్ లుక్ లో ఉన్నాడు. ప్రభాస్ ఫ్యాను. ఫస్ట్ టైం చూసాను థియేటర్ లో. నేను ఇంత బాగుంటుందని ఆలోచించలా. ఫస్ట్ టైం లోపల క్రేగలు మటుకు చెప్పలేను, అంతే. కింద కూర్చున్నా లేపుతా నన్ను పైకి, ఏంది ఫుల్ ఎంజాయ్మెంట్ నా. ఫస్ట్ టైం చూసాను నేను, ఇంతకు చూసిన థియేటర్ లో. అప్పుడెప్పుడో రిలీజ్ అయిందంట, తెలీదు. మహేష్ అన్న లుక్ నచ్చిందా, యాక్టింగ్ నచ్చిందా, మొత్తం సినిమా మొత్తం నచ్చింది. మాట్లాడినా మాత్రం భలే సెట్ అయింది నా.
యాక్షన్ సీన్స్ కానీ అన్ని హాలీవుడ్ లెవెల్ ఇంకా కాదు. SSM 29 అయిపోతే ఇంకా సందీప్ రెడ్డి వంగతో ఉంటుందంట సినిమా. ఇంకా దాంట్లో ఏమన్నా ఇప్పుడు స్పిరిట్ ఉంది కదా, దాంట్లో లాస్ట్ లో క్లైమాక్స్ లో మహేష్ బాబు ఎంట్రీ ఇస్తే ఇంకా ఏ రికార్డు మిగలదు. ఇంకా ఏ రికార్డు ప్రభాస్ స్పిరిట్ లో మహేష్ బాబు లాస్ట్ ఎంట్రీ ఇస్తే మహేష్ బాబు విలన్ రోల్ చేస్తే ఇంకా థియేటర్లు ఏమి ఉండవు. ఇంకా ఎన్టీఆర్ కూడా యాడ్ చేద్దాం. అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. సినిమా మాత్రము క్లారిటీ అద్భుతంగా ఉంది. కలేజా కంటే కలేజాకి కొంచెం క్లారిటీ లేదు, ఇది మాత్రం ఇంకా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే కొత్త సినిమా చూసినట్టుగా ఉంది. ఇది సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ SSM 29 నుంచి అప్డేట్ ఒకటి వస్తే బాగుంటుంది. రాజమౌళి గారు సార్ మీకే చెప్తున్నాము, 2 ఏళ్ళు నుంచి ఇంతకు ముందు బర్త్డే కూడా ఏది ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కొత్త సినిమా అప్డేట్ కావాలా మాకు. SSM 29 గురించి ఒక చిన్న అప్డేట్ ఇస్తే బాగుంటుంది. మనం ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటాం. ఈ సినిమా క్లారిటీ మాత్రం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ముందుగా అన్నయ్యకి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అది కాక ఈ రోజు 51 సంవత్సరాలు వచ్చాయి. 50 సంవత్సరాలు నేనే నమ్మలేకపోతున్నా. ఫ్యాన్ ఏమిటి రేపట్టు వచ్చి అతడు సినిమా 20 ఏళ్ళు అంతా బాగానే ఉంది. కానీ SSM 29 చూసి ఒక చిన్న అప్డేట్ లేదనే అదే బాధ కల్పిస్తుంది. చాలా బాధగా ఉంది. ఎప్పుడెప్పుడు మొదలైతే వేరు. ఇప్పుడు బర్త్డే అన్ని స్పెషల్స్ 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాచుతున్నాడు. ఒక్కసారి 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇది ఒక సంవత్సరం అయిపోతే ఇంకా ఇది ఉంటుంది కదా అని. నిన్న సంవత్సరం కూడా ఏం అప్డేట్ లే. మీరు కూడా అనొచ్చు పోతారు, మొత్తం పోతారు. అప్పుడు పోయేది ఏందిలే. ASR థియేటర్ దగ్గర 4 సుమోలు, రవి థియేటర్ దగ్గర 3 సుమోలు, జిల్లా మొత్తం 3 సుమోలు. జిల్లా మొత్తం అని చెప్పు. జిల్లా మొత్తం వద్దులేనా, ఓవర్ అయిపోతుంది అది. మన గాడికి చాలు. హ్యాపీ బర్త్డే అన్న, 15th బర్త్డే. మేము ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా కూడా మహేష్ అన్న సినిమా ఈ సినిమా కూడా మేము కాలర్ ఎత్తుతామన్నా. ముందుగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది, బాగా ఎంజాయ్ చేయండి. లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తాను. ఫస్ట్ టైం అతడు మహేష్ అన్న సినిమా కలేజా నెక్స్ట్ ఇదే బాగా ఎంజాయ్ చేసినాము. లోపల కూడా హంగామా భారీగా ఉంది, అసలు సౌండ్ వినపడలేదు, అట్లా ఎంజాయ్ చేసినాం. అసలు ఇలాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే అసలు వేరేలా ఉండిండు. యాటిట్యూడ్ మాత్రం వేరే లెవెల్. అంటాండ్రు మన వాళ్ళు రాజమౌళి ఏం లిక్కు. కొన్నిసార్లు రావడం మాత్రం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది లుక్కులు మాత్రము. నా మనిషి అన్న మ్యూజిక్ సావ కొట్టినా అన్న. BGM అయితే కన్నా భలే ఉంటుంది నా. పాటలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ థీమ్ భలే ఉంది. పాటలు కూడా సూపర్గా ఉన్నాయి. నిజంగా భలే ఎంజాయ్ చేసినా. నాకైతే కన్నా కొంచెము కుల్ అవుతుంది నాకు. మనం కూడా ఇట్లా అట్లా అనిపిస్తుంది. చాలా భలే. అమ్మాయిలు అయితే కన్నా పేపర్లు ఎగరేస్తా అంటే నాకు భలే హ్యాపీ అయింది. నా కోట అన్న మనం మంచి యాక్టర్ అన్న, భయంకరమైన యాక్టర్ ఆయన. మామగారు కావచ్చు, ఇంకా కొన్ని సినిమాల్లో భలే యాక్టింగ్. ఈ సినిమాలో కనపడేది కొంచెంసేపు, ఈ సినిమాలో కొంచెంసేపు ఉన్నా కూడా మెయిన్ ఆయనే కదా క్యారెక్టర్. ఆయన ద్వారానే స్టోరీ పోతుంది సినిమా. ఇప్పుడు కూడా మన కోట అన్న భలే యాక్టింగ్. ట్రోలర్స్ మెంబర్స్ అంతా వాడుకుంటారు. అవునవును ఇట్లా నా భలే బాగుంది నా కోట అన్న. సూపర్ గా ఉన్నా నా కోట సార్. అవునా అంతే. మాస్ ఆడియన్స్ కానీ క్లాస్ ఆడియన్స్ కానీ ఎవ్రీథింగ్, ఏ ఆడియన్స్ అయినా రప్పించాలంటే థియేటర్ కి మహేష్ అన్న తర్వాతే. హ్యాపీ మహేష్ అన్న, హ్యాపీ బర్త్డే. త్రిష ఇంకా ఏం చెప్తామన్నా, త్రిష పూరి పానీపూరి బాగా చేసింది. యాక్టింగ్ మాత్రం కొన్ని సీన్లలో ఎక్స్ప్రెషన్ భలే ఇచ్చిందన్న, సూపర్ అనిపించింది. ఏమైనా కానీ మహేష్ అన్న ఇది ఎమోషనల్ సీన్స్ లో భారీగా యాడ్ చేస్తాను. నేను ఒక్కనే కానీ లాస్ట్ క్లైమాక్స్ సూపర్ నాది. అది మన తెలుగులో అలాగని హాలీవుడ్ లో భారీగా ఆడింది నా. అక్కడ అమెరికా 1 భలే ఆడింది. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. టైటిల్ కార్డ్ వేయలేదు, బర్త్డే కార్డ్ అయితే వేస్తారని చాలా మంది వెయిట్ చేశారు నా. అసలు వాడు ఎడిటింగ్ చేసి ఇచ్చేటప్పుడే మూవీకి అది స్పెషల్ కార్డ్ అయితే వేయలేదు. దాంతో చాలా డిసప్పాయింటింగ్ అయితే అందరూ వెయిట్ చేశారు, అరుస్తున్నారు, గోలా చేశారు, వేస్తాడేమో, అది వేయలేదు. అది ఒక మెయిన్ డిసప్పాయింట్. కలేజాకి వేసాడు, మురారికి వేసాడు, దీనికైతే వేయలేదు టైటిల్ కార్డు. పర్లేదు, బర్త్డేగా August 9th బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఎన్ని సీన్స్ లోపల రీక్రియేట్ అయినా తెలుసా. అసలు గన్ సీను, అది విజిటింగ్ కార్డ్ సీను, అవన్నీ రీక్రియేట్ చేసినారు లోపల. అది కోట్ వేసుకొచ్చి అతను క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి
చాలా రీక్రియేట్ అయినాయి. అసలు వాన సాంగ్కి అసలు వాటర్ బాటిల్స్ తో లోపల అయినారు, మా షర్ట్లన్నీ నానిపోయినాయి, అసలు అన్ని రీక్రియేట్ చేసినారు. సచ్ ఏ నైస్ మూవీ అండి, అందరూ ఫ్యామిలీతో వాచ్ చేసే మూవీనే. మిస్ అంటారు చాలా మంది. నేను కూడా అప్పుడైతే చూడలేదు, అప్పుడు పుట్టలేదు అనుకో, కానీ ఇప్పుడు చూసాను. ఫస్ట్ టైం మూవీ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో చాలా బాగుంది మూవీ. 1500 టైమ్స్ టెలికాస్ట్ అయింది మూవీలో, టీవీలో టెలికాస్ట్ అయింది. చాలా మంచి మూవీ అండి. అసలు చెప్పాలంటే మెయిన్ మనిషి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు బాబు లుక్స్ అసలు నెక్స్ట్ లెవెల్, అసలు మైండ్ వెళ్ళిపోతుందండి. అసలు సూపర్ ఉంది. యాక్టింగ్ కూడా మహేష్ బాబు లుక్స్, అసలు బాబు లుక్స్ అసలు కోపంగా, అసలు యాంగ్రీనెస్తో, అగ్రెసివ్నెస్తో అసలు చూడాలంటే అసలు అట్లా చూడాలా. త్రిష కూడా బాగా యాక్టింగ్ చేసింది. సో ఫైనల్లీ గుడ్ మూవీ. కలేజాకి చెప్పారు ఫేక్ పోస్టర్స్ ఎక్కువ రిలీజ్ చేశామని, అస్సలు లేదు. ఈ సినిమాకి ప్రీమియర్ షో మదనపల్లిలో కూడా జరిగింది, ఫస్ట్ టైం ఇది. అసలు మదనపల్లిలో రికార్డు 7:30 షో అయితే జరిగింది మదనపల్లిలో, ఫస్ట్ టైం ఇది. మదనపల్లిలో కూడా జరిగింది, నైట్ సెకండ్ షో జరిగింది 9:30కి షో జరిగింది, అది మదనపల్లిలో ఫస్ట్ టైం అది. కాబట్టి ట్రెండ్ స్టార్ట్ చేయాలన్నాం మేమే, కాబట్టి ఈ మూవీతో కూడా ప్రీమియర్ షో మేమే స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఏ మూవీ వచ్చినా దీన్ని చూసుకున్నట్టే ప్రీమియర్ షో వచ్చినా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే మహేష్ అన్నయ్య, గోల్డెన్ ఆర్ట్, యూత్ ఐకాన్, కింగ్ ఆఫ్ టాలీవుడ్. నేను బాబుని ఏమిటికి ఇష్టపడేదంటే గోల్డెన్ ఆర్ట్ క్యారెక్టర్ గుణంకి ఇష్టపడినాను. నేను ఫ్యాన్స్ కాదు, నేను ఫిలిం మూవీ కాదు ఇష్టపడింది, క్యారెక్టర్ గుణంకి, వ్యక్తిత్వానికి ఇష్టపడాను. ఎలా అంటే బాబు బంగారం, ఆయన ఎంత అందంగా ఉన్నాడో, ఆయన ఆట అంత అందంగా ఉంది. ఆయన మేము ఇష్టపడింది ఆయన ఆటకి. ఆయన ఒకరికి ఎనిమిలే, ఆయన ఏమంటే పెరుగుతున్నాడు, తుంబా జాస్తి పెరుగుతున్నాడు ఆయన. నేను కర్ణాటక నుంచి వచ్చాను అన్న, నిజంగా చెప్తాను, గోల్డెన్ ఆర్ట్ అన్న, మా అన్నయ్య, మా బంగారం. మేము భక్తులనా, డ్యాన్స్ కదా భక్తులు. మాకు ఆ పిచ్చి అభిమాని మహేష్ బాబు అంతే. ఎలాంటే మేము వ్యక్తిత్వానికి జాస్తి ఇష్టపడాను. మూవీకి ఫెయిల్యూర్కి నేను ఇష్టపడలే, ఫెయిల్యూర్ కానీ పాస్ కానీ నేను ఇష్టపడలే. మహేష్ బాబు మూవీలకి అంటే నాకు పిచ్చి, పాస్ కానీ ఫెయిల్ కానీ నాకు ఇష్టం కాలే. వ్యక్తిత్వం నాకు ತುಂಬ ఇష్టం, వ్యక్తిత్వం జాస్తి ఇష్టమైనకే. మహేష్ బాబు బంగారం, యూత్ ఐకాన్, కింగ్ ఆఫ్ టాలీవుడ్, గోల్డెన్ ఆర్ట్. మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పేది, 4.5 చిన్బిట్లు గుండాపురం చెప్పినాడు, 2 ఊర్లు దత్తు తీసుకున్నాడు. పొలిటిక్స్కి ఇష్టం లే ఆయన బంగారు. ఆయన మహేష్ బాబు బంగారు, గోల్డెన్ ఆర్ట్. నేను ఫ్యాన్స్ కాదు భక్తుడు, మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు భక్తుడు. నేను మా బాబు యాక్టింగ్ కానీ, బాబు యాక్టింగ్ ముందు ఎవరు లే, నంది అవార్డులు జాస్తి అవార్డులు తీసుకున్నాడు. బాబు మూవీ అంటే ప్రాణం పెట్టేస్తాడు. బాబు యాక్టింగ్ ముందు అంతా అడిగినా. రాజమౌళి నెక్స్ట్ మూవీ వస్తుంది అని అమ్మ, ఇంకా కదారే బాహుబలి కాదు, బాహుబలి మించుతుంది. అది 4,000-5,000 కోట్లు పక్కా అవుతుంది. మహేష్ బాబు డైరెక్టర్కి ఎంత అభిమానిస్తాడో ఫ్యాన్స్ అంతా ఇచ్చేస్తాం. మా ఫ్యాన్స్ అంత నమ్మినాం మహేష్ బాబుని. మూవీస్ కాదు, మహేష్ బాబు వ్యక్తి గుణానికి ఇష్టపడాము మేము. గోల్డెన్ ఆర్ట్ బంగారం, 24 బంగారం మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే ನಮ್ಮ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಪ್ರಿನ್ಸ್ ಮಹೇಶ್ ಬಾಬು, ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಅಭಿಮಾನಿ. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న. ఈ మూవీ గురించి చెప్పాలంటే అతడు మూవీ తన కెరీర్లోనే ఇది స్పెషలిస్ట్ మూవీ అని చెప్పచ్చు. ఈ మూవీలో మహేష్ బాబు యాక్టింగ్ ఒక ఎత్తు అయితే, మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు అని చెప్పచ్చు. మహేష్ బాబు ఎంత యాక్టింగ్ చేయనాడో దానికి అంత పోటీగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఉంటుంది. రికార్డింగ్ కానీ క్లైమాక్స్ పార్ట్లో సోను సూద్ విలన్ క్యారెక్టర్ రివీల్ చేసేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తన కెరీర్లోనే బెస్ట్ బీజిఎం అని చెప్పచ్చు మణి శర్మ గారికి. ఫస్ట్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. కలేజా, అతడు అలాంటి మూవీస్ చేస్తే బాగుంటుంది. అంటే గుంటూరు కారం అది ఎంటర్టైన్మెంట్ కింద తీసినారు కానీ అది కమర్షియల్ మూవీ. కానీ త్రివిక్రమ్ అంత రేంజ్ లేదు గుంటూరు కారంకి. ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలి. అతడు లాంటి మూవీ తీయాలి. అతడు లాంటి మూవీ అప్పట్లో థియేటర్లో సరిగ్గా ఆడలేదు, యావరేజ్గా ఇచ్చినారు. కానీ టీవీలో హైయెస్ట్ టెలికాస్ట్ మూవీ ఏది అంటే ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఉంటే అతడు సినిమా. నేనైతే చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు. అతడు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, కామెడీ ఇష్టపడే వాళ్ళు కానీ బ్రహ్మానందం గారి కామెడీ మార్క్ అనేది ఈ సినిమాని ఇంకానే ఎక్కువ ఇదేంటి అని చెప్పచ్చు. సో అతడు లాంటి మూవీ మళ్ళీ మహేష్ బాబు కెరీర్లో త్రివిక్రమ్ గారు తీస్తే, అలాంటి మంచి సబ్జెక్ట్తో తీస్తే చాలా బాగుంటుంది ఇంతవరకు మహేష్ అన్న 6 ప్యాక్ చూపిలా, SSMB 29 లో చూపిస్తాడు. ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి. రాజ్ మాత్రం మహేష్ సినిమాలు అన్నిట్లోనూ ఉంటాడు, పీక్స్ లో ఉంటాడు. పీక్స్ లో యాక్టింగ్ ఆయన కూడా. మణి శర్మ పీక్స్ లో ఉన్నప్పుడు బిల్లా ఆ రేంజ్ లో ఇచ్చినాడు, భారీగా ఇచ్చినాడు. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్. మణి శర్మ మళ్ళీ కొడితే ఇంకా బాగుంటుంది. లోపల రెస్పాన్స్ అతడు. ముందుగా మదనపల్లి మస్తీకి నమస్కారం. 20 ఏళ్ళ తర్వాత వచ్చిన క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.
నేనైతే చిరంజీవి గారి సినిమాల్లో 150 సినిమాల తర్వాత అంత రికార్డు ఈ సినిమా మహేష్ బాబు గారి సినిమా. ఎందుకంటే కొంచెం గట్టిగా మా టీవీలో ఇప్పటికీ 1500 సార్లు టెలికాస్ట్ చేశారని సమాచారం. అదే రికార్డు థియేటర్లో కూడా అలాగే ఉంది. అప్పటికి ఇప్పటికి అదే క్రేజ్. ఇది నేను ఆల్రెడీ చెప్పిన, ఈవెన్ దో ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నాకు చాలామంది హీరోలు వాళ్ళ యాటిట్యూడ్తో ఇదవుతారు అని. ఇది మూవీ ఏమిటంటే అతడు ఫ్యామిలీకి ఎందుకు నచ్చుతుందో చెప్తున్నా. ఫ్యామిలీస్లో అన్నీ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అహంకారము, ఎమోషన్లు, ఈగో, గలాట్ అన్నీ ఉంటాయి. ఈ సినిమాలో లాస్ట్ 25-30 నిమిషాలు సిబిఐ వాళ్ళ ఇంటికి వచ్చిన ఈయన పార్తు అని చెప్పిన తర్వాత, నందు అని చెప్పిన తర్వాత 20 నిమిషాలు ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్తో పోతుంది. వాళ్ళ ఎవరింట్లో ఏమేమి చేస్తాయో వాళ్ళంతా కనెక్ట్ అయిపోతారు. కల్చర్గా బేసికల్గా మహేష్ బాబు, మనకి ఇండియాలో 5 మంది యాక్టర్లు ఉన్నారు, మంచి యాక్టర్లు. 1 మహేష్ బాబు, 2 మమ్మూటి, 3rd అమితాబ్ బచ్చన్, 4th వచ్చి మన కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్. వీళ్ళు కళ్ళతో హవా బాల్ ప్రకటిస్తారు. సీన్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఏడవడం అయినా కానీ, నవ్వడం అయినా కానీ బాడీతో కాకుండా కళ్ళతో ఎక్స్ప్రెషన్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడులో వీళ్ళ తర్వాత ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్, ఆయన కూడా కళ్ళతోనే హావాభావాలు ప్రకటిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అల్టిమేట్, ఆయన ఫస్ట్ నుంచి ఈ సినిమాల వరకు కూడా హావాభావాలతోనే. ఈ 5 మంది ఎందుకు మెన్షన్ చేసినానంటే, యాజ్ యూజువల్గా ఏ హీరో కళ్ళతో హావాభావాలు ప్రకటించగలుగుతాడో ఆయన ఒరిజినల్గా ఆయన స్టోరీని నీట్గా ఆ క్యారెక్టర్ ఇదే ఉంటాడు. ఈ సినిమా అంతా A to Z, ఆ పొలం సీన్ కావచ్చు, తొలి తుఫాను తల్లించి అతడు స్టార్టింగ్ కావచ్చు, టైటిల్ ఏదన్నా కానీ సినిమాలో హీరో పెద్దగా ప్రవర్తించాడు. ఆయన యాటిట్యూడు, కళ్ళు మొత్తం కళ్ళతోనే చేసిన ఫస్ట్ యాక్షన్ ఇది. అంటే కొత్తగా తీసిన 2005 ఈ సినిమా. ఇదే థియేటర్ మదనపల్లిలో. అప్పుడు 20 రూపీస్ టికెట్ మార్కెట్లో ఇది. అప్పుడు మా ఫ్యామిలీ అంతా వచ్చి చూసిండేది. ఆ రోజు అది ఏమి కల్చర్ ఉంటుందో, ఐ మీన్ అదే ఆ యాటిట్యూడ్ ఏముంటుందో ఇప్పుడు అదే యాటిట్యూడే ఉంటుంది. ఇంకా ఏం అండ్ మెయిన్ వచ్చి బీజిఎం. ఈ సినిమాకి పంచ ప్రాణాలు కాదు, అష్ట దిగ్భ ప్రాణాలు బీజిఎంఏ ఈ సినిమాకి. మణి శర్మ సీన్ని ఎలివేట్ చేస్తాడు ఆయన. అంటే సార్ ఎలివేట్ అంటే సీన్ని ఆయన ముందరకు అంటే ఆ బీజిఎంతో దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళేది కాకుండా బాగా మనుషులకు అర్థమయ్యేటట్లు నీట్గా ఇది చేస్తాడు. అంటే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తాడు ఆ సీన్లోకి. కాంబినేషన్ ఈ మధ్య మిస్ అవుతున్నాం కదా మణి శర్మ. అదే ఎందుకు మిస్ అయిపోయి, మణి శర్మ అంటే ఆయన మళ్ళీ పిలిస్తే వీళ్ళు ఆయన అన్ని చూసేసినాడు. మణి శర్మ అయినా ఇప్పుడు అందరికీ గురువుతో సమానం. బట్ త్రివిక్రమ్ మహేష్ బాబు ఇన్ని రోజులు వచ్చేదానికి కారణం వచ్చామంటే అప్పట్లో వీళ్ళకి ఒక క్లాష్ వచ్చింది. ఆయన పాట పెట్టకూడదు అని, ఈయన పాట అతడు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్ వద్దు అని. అది ఆల్రెడీ మురళీమోహన్ గారు కూడా చెప్పినారు. దానివల్ల సినిమా రిలీజ్ అయితే చాలు అనుకొని ఈ మూవీ ఏం జరుగుతుందో ఆయనకి ప్రొడ్యూసర్కి కూడా తెలియక మూవీని మ్యాక్సిమం నార్మల్ ప్రైస్కి ఇచ్చేసినాడు. బడ్జెట్ ఎక్కువ పెట్టినారు, నార్మల్ ప్రైస్కి ఇచ్చేసినాడు. కానీ తర్వాత తెలిసింది వచ్చేమంటే ఇది ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా దీనికి అలాగే ఆ కల్ట్ బేస్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ రోజుకి ఇప్పుడు థియేటర్లో చూసేసిపోయి మళ్ళీ రేపు టీవీలో చూస్తే మళ్ళీ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అట్లా కొన్ని కలేజా కావచ్చు, ఇది కావచ్చు. త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడు కొంచెం ఓపికగా కూర్చొని నీట్గా చూడాలి, లోతుగా చూస్తే ఫస్ట్ ఆయనకి లింక్ ఉంటుంది స్టోరీలో ఫస్ట్ లాస్ట్. ఈ సినిమాలో ఒక హైలైట్ పాయింట్ వచ్చామంటే ఎవరు అనుకోరు, చిన్నపిల్లలు గోలీ వేసి ఇది చేస్తారు. ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. లాస్ట్లో ఆయన్ని కాపాడేది ఎవరు? అదే కాపాడేది. దానికి ఇంటర్నల్ లింక్ ఏమే చిన్న పాయింట్ ఏం లేవు. ఆయన వాళ్ళ తాత వచ్చి దీవించి పంపించేస్తాడు. అది అక్కడ ఫ్యామిలీ ఎమోషన్. నువ్వు ఫ్యామిలీ అంటే అందరికీ ఏం చేసినా వెనకాలండి ఒక మంచిగా పెద్దరికం కాపాడుకున్నాడు, ఫ్యామిలీలో పెద్దోడుగా ఉంటాడు. ఎవడైతే పెద్దరికం కాపాడుకుంటాడో ఫ్యామిలీలో పెద్దోడు, వానికి ఎప్పటికీ ఓటు ఉంటుంది. వాళ్ళ తాతగారు అన్ని ఇచ్చి పంపించిన తర్వాత ఏం చేస్తాడు, ఈయనపై ఆ పెద్దరికాన్ని కాపాడుకొని వస్తాడు. సో ఇది ఏమంటే దీని కల్ట్ బేస్. లోపల రెస్పాన్స్ ఎట్లున్నా పిల్లలు అందరూ అసలు కూర్చోలేదంట, అసలు పిల్లలు ఎవరు కూర్చోరు. నేను ఇప్పుడు నాకు నేను ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈరోజు కాలేజ్లో ఉన్నాము. ఇప్పుడు కూడా ఇప్పుడు 4 షోస్ ఉన్నాయి కదా, 4 షోస్ ఫిల్ అయినాయి. మ్యాక్సిమం సెకండ్ షో ఒకటి అట్లా ఉంది. రాబోయే 2-3
ఎవరైతే అప్పుడు స్టూడెంట్స్గా ఉంటారో ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయ్యి సంసారం వచ్చింటారు అయినా ఈ సినిమాకి వస్తారు. కానీ ఇప్పుడు ఈ బుక్ మై షోలు ఫస్ట్ షో టాక్ వస్తే బయట ఏదో తెగిపోతుంది. ఆ రోజు ఈ సినిమా మొదటి 20 రోజులు సేమ్ పోకిరి లాగా ఏం లేదు, నార్మల్, స్లో కూడా లేదు, చాలా నార్మల్. ఫ్యాన్ షో అయిపోయిన తర్వాత అసలు టాక్ వచ్చేమిరంటే యావరేజ్, ఏం చెప్పలేకపోయినారు ప్రజలు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూవేషన్లు ఎవరైతే చూసినారో వాళ్ళ ఫ్యాన్స్ కాకుండా రిపీటెడ్ ఆడియన్స్ ఎవరైతే వచ్చినారో మళ్ళీ 100 days ఫంక్షన్ ఇదే థియేటర్లో జరిగింది. ఇవి కల్ట్ మూవీస్కి అంత భిన్న. గబ్బర్ సింగ్ కూడా ఫ్యాన్స్ ఆ రోజు 10 రోజుల తర్వాతే దాని కథ యాటిట్యూడ్ అదే మళ్ళీ చెప్తానే. ఆ సినిమాలో హీరో కళ్ళతో ఎట్లా యాక్షన్ చేస్తాడో ఈ సినిమాలో హీరో కూడా. ఈ సినిమా మహేష్ బాబు చాలా సైలెంట్ యాక్షన్, సైలెంట్ కిల్లింగ్ యాక్షన్ అంటాం. ఎందుకురా అంటే ఆ స్టోరీ అట్లాంటిదే. నేను కాదు అని నువ్వు నీ వల్ల ఆయన చనిపోయింటాడు వాళ్ళ మనవాడు. ఇప్పుడు ఆయన పోయి ఏం చెప్పాలన్నా కూడా నోరు తీయలేడు కదా.